నిప్పుల గుండంలా మారనున్న తెలంగాణ మరో 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పలు జిల్లాల్లో 37 డిగ్రీలు దాటేశాయి సగటు ఉష్ణోగ్రతలు. ఈ వారంలోనే 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది రికార్డులు బద్దలు కావటం ఖాయమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిప్పుల గుండంలా మారనున్న తెలంగాణ మరో 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత. ఏదైతే ఏప్రిల్ మేలో ఉండాల్సినటువంటి ఎండలు ఇప్పుడు కేవలం మార్చి 4 అంటే మార్చి ఫస్ట్ వీక్ లోనే ఆ రేంజ్ లో ఎండలు కొడుతున్నాయి. మనం చూడొచ్చు ఫిబ్రవరి ఎండింగ్ నుంచే ఎండలు తీవ్రమైన స్టేజ్ కి వచ్చాయని మనం చెప్పొచ్చు. అసలు 10 దాటిందంటే కూడా ఇంట్లో నుంచి వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వారున్న రోజుల్లో తీవ్రమైన ఎండలు ఉండే ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని చెప్పేసి అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. కేవలం అంటే దాదాపుగా 10 లోపే పనులు ముగించుకోవాలి. బయట ఎవరైతే బయట పనుల కోసం వెళ్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రానున్న వారం రోజుల్లో మాత్రం తీవ్రతరంగా కానున్నాయి. దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని చెప్పేసి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంటే ఏదైతే ఎండలకు అంటే బయటికి వెళ్లాల్సి వచ్చినటువంటి వాళ్ళు ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా కొంత మేరకు వాటికి సంబంధించిన సూచనలు అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బయటికి వెళ్లే వారు ఖచ్చితంగా కంటిన్యూస్ ఎక్కువ వాటర్ తాగుతున్నాం కావచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకుంటుండడం కావచ్చు, ఫ్రూట్స్ తీసుకుంటుండడం కావచ్చు. ఫుడ్ విషయంలో కూడా దాదాపుగా అంటే మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి అంటే ఎండలకి చాలా మనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా చాలా మందికి ఉంటాయి. కాబట్టి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బలు తాకకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా అందరూ పాటించాలని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అయితే రానున్న 5 రోజులలో మాత్రం ఖచ్చితంగా అంటే దాదాపు మే నెలలో మనము అందరం భావిస్తుంటాం 40 డిగ్రీస్ దాటుతుంది అని చెప్పేసి అప్పుడు చూస్తుంటాము. కానీ అది ఎండాకాలం స్టార్టింగ్ లోనే అంత తీవ్రమైన ఎండలు కొట్టడం అనేది కొంత మేరకు ఇబ్బందులు కలిగించే విషయమే. అయితే వీళ్ళందరూ దీని పట్ల మాత్రం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే భవిత, థ్యాంక్ యూ.